వెల్కమ్ టు ISR9. వరంగల్ హజరత్ సయ్యద్ మజుక్ రబ్బానీ ఉర్స్ ఉత్సవాలకు విస్తృత ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో ఉర్సులోని హజరత్ సయ్యద్ మజుక్ రబ్బానీ 422వ దర్గా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో అట్టి ఉత్సవాలకు తగు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు తగు సూచనలు చేశారు. సోమవారం ఉర్సు దర్గాను క్షేత్రస్థాయిలో సందర్శించిన మంత్రి సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మసీద్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడంతో పాటు మరుగుదొడ్ల ఏర్పాటు, శానిటేషన్ నిర్వహణ, త్రాగునీటి ఏర్పాట్లు, వైద్యారోగ్య శాఖ వారి ఉత్సవాలు జరిగే 3 రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, దర్గాను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని, శాంతి భద్రతలను పర్యవేక్షించడంతో పాటు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని దర్గాకు తీసుకురానున్నట్లు తెలిపిన మంత్రి అన్ని ఏర్పాట్లు ఫిబ్రవరి 2లోగా పూర్తి కావాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీసీపీ భారీ, ఏసీపీ బోనాల కిషన్, దర్గా పీఠాధిపతులు నవీన్ బాబా, ఉబేద్ బాబా, మగ్దుమ్ మొహియుద్దీన్, బల్దీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరకు కూడా కరీంబాద్ ఉర్స్ దర్గా ఏదైతే ఉందో 468వ ఉత్సవాలు చేపట్టబోతా ఉన్నారు. దీంట్లో భాగంగా ఇక్కడ వచ్చేటువంటి మైనార్టీ సోదరిమణులకు ఏవైతే మరి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి వారు ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మేము అధికారులతో సర్వే చేయించాము. ఏ అవసరాలు అయితే ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కూడా కల్పించమని వారిని కోరడం జరిగింది. అదేవిధంగా లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, రోడ్డు మెయింటెనెన్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ సప్లై కానీ, అటువంటివన్నీ కూడా మంచినీళ్ళు, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి చేయాలని కోరడం జరిగింది. గతంలో లాగా కొంత మేమే చేస్తాము, కొంత వాళ్ళు చేయాలనేది లేకుండా 100% మన తరఫునే చేయాలని చెప్పాము. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి అని చెప్పాము. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా, ఉత్సవాలు పూర్తయ్యే వరకు కూడా పోలీసు వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కోరాము. రేపు అధికారులందరూ కూడా వచ్చి ఎవరి శాఖలకు సంబంధించిన పనుల వివరాలు వాళ్ళు చూసుకొని తొందరలోనే, అంటే మళ్ళీ మేము 27వ తేదీన వస్తాము, ఆ పాటికి పూర్తయ్యే పనులన్నింటినీ కూడా పూర్తి చేయించడం జరుగుతుంది. లాంగ్ స్టాండింగ్లో పెండింగ్ ఏవైతే ఉన్నాయో గతంలో మేము మంజూరు చేసిన పనులు గత ఎమ్మెల్యే గారు వాటిని వేరే నిధులకు మరలించడం జరిగింది. ఇప్పుడు ఆ దర్గాలు పాపం గోడలు పడగొట్టి అట్లా సగంలో ఉండిపోయినాయి. ఆ పనులను కూడా మేము చేపిస్తామని చెప్పాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు 10 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి SDF నిధులు ఇచ్చారు కాబట్టి అందులో ఆ కార్యక్రమాలు చేయడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఎస్టిమేషన్ వేయించి ఏదైతే అయిపోతుందో ఉత్సవాలు అయిపోతే ఆ తర్వాత వాటి పనులను కూడా ఉత్సవాల సందర్భంగా దూర ప్రదేశాల నుండి వస్తున్నారు మేడం, అక్కడ వైన్ షాప్ ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. అది నేను అధికారులతో చర్చించి దాన్ని అన్ని రోజులు నడపకుండా చేసే ప్రయత్నం చేస్తాను. ఉత్సవాల సందర్భంగా నవీన్ బాబా, ఉబేద్ బాబా గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ఈ కార్యక్రమానికి నన్ను ముందుగా ఆహ్వానించి వారికి కావాల్సిన అవసరాలను, డెవలప్మెంట్ల గురించి వారు చెప్పడం, మరి వాటిని నేను అధికారులకు ఆదేశించడం వారు కోరడం జరిగింది. నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ప్రజాపాలన కార్యక్రమం ప్రతి సోమవారం ఏదైతే గ్రీవెన్స్ తీసుకుంటారో అక్కడ ఈరోజు కూర్చొని రావడం జరిగింది. అక్కడే కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా కలిశారు. వాళ్ళకి ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇచ్చాను. ఈ 2వ తారీఖు లోపల ఎంతవరకు వీలుంటే అన్ని పనులు కూడా ప్రయారిటీ బేసిస్లో డెవలప్ చేయాలి. అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ కానీ, లైటింగ్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చిన రికమెండేషన్ ఏదైతే ఉందో అది కమిషనర్ గారికి నేను పంపిస్తాను. రేపు అధికారులు ఇక్కడికి వస్తారు. వచ్చి ఒకసారి మొత్తం చూసి మనకు అందులో త్వరగా అయిపోయే పనులు 100% 1వ తారీఖు లోపు పూర్తి చేస్తారు. ఇంకేమైనా లాంగ్ స్టాండింగ్లో చేయాల్సిన పనులు ఉంటే తప్పకుండా మనం తీసుకుందాం. ఎందుకంటే మనకు నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో నుంచి నా వంతు కూడా మీకు ఎంత అవసరం ఉందో చెప్తే అందులో అవసరాన్ని బట్టి నేను కొంత ఫండ్ కూడా కేటాయిస్తాను. కమిషనర్ గారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. నేను మంజూరు చేసిన ఫండ్స్ క్యాన్సిల్ అయ్యి మీకు కొంత డెవలప్మెంట్ మధ్యలోనే ఆగిపోయిన విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి అది మళ్ళీ మా చేతుల మీదనే పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని, మరి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దర్గా ఉత్సవాలకు వచ్చేటువంటి మైనార్టీ సోదరిమణులకు, వాళ్ళ కుటుంబాలకు కూడా ఎటువంటి అసౌకర్యము కూడా కలగకుండా అందరూ కూడా సంతోషంగా వచ్చి వెళ్ళే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేసి
ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ కన్సర్న్ పోలీస్ సిఐ గారు ఉన్నారా, వాళ్ళు ఏది అడిగితే ఇట్లా రావాలంటే అట్లా ఏర్పాట్లు చేయండి. నేను జిహెచ్ఎంసీ కమిటీ పనుల గురించి చెప్తాను. వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరికి కూడా కొంచెం చిన్న ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా అవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకొని మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వార్డ్స్ డెవలప్మెంట్ కూడా చేయండి. ఉత్సవాలు అయిపోయి ఎవరు ఎటువంటి అడ్డు వెళ్ళిపోయి రోజు అయ్యే వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత. అందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా पहले वो करते थे सब, आगे कुछ काम है तो हम लोग बाद में कराएंगे। इमरजेंसी काम कुछ है तो हम करेंगे। आप क्या बोले तो वो करके करते